హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కెనరా బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు ఇంటి దగ్గర ఉండి మీరు కెనరా బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇందులో ఏటీఎం కార్డు వస్తుందా, చెక్ బుక్ వస్తుందా, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయని చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ నేనైతే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్. ఈ సేవింగ్ అకౌంట్ అనేది మీరు వీడియో కేవైసీ ద్వారా ఇంటి నుంచి చేసుకోవచ్చు. డెబిట్ కార్డు టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్లాసిక్, తర్వాత బిజినెస్ అండ్ ప్లాటినం, మూడోది వచ్చేసి రూపే సెలెక్ట్ కార్డు. ఈ రూపే సెలెక్ట్ కార్డు అనేది మీరు తీసుకోవచ్చు, మీకు నచ్చింది అయితే మీరైతే తీసుకోవచ్చు. దీంట్లో యొక్క ఫీచర్స్, ఏటీఎం యొక్క డెబిట్ కార్డు మీకు కావాలంటే యాన్యువల్ ఛార్జెస్ 200 ప్లస్ జిఎస్టీ అంటే 36 రూపీస్ అయితే పడుతుంది. టోటల్గా 236 రూపీస్ అయితే మీకైతే ఏటీఎం కార్డ్కి అయితే ఛార్జ్ చేస్తారు, అదే డెబిట్ కార్డ్కి ఛార్జ్ అయితే చేస్తారు. ఇది యాన్యువల్ ఛార్జ్, సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీరైతే పే చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చూసినట్టయితే కెనరా బ్యాంక్ ఏటీఎం, అదర్ బ్యాంక్ ఏటీఎం ఇక్కడ మీకు 5 ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ అయితే ఫ్రీగా అయితే ఉంటాయి. ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ అయితే మీకు 21 రూపీస్ అయితే అప్లై అయితే అవుతుంది. తర్వాత అదర్ బ్యాంక్ చూసినట్టయితే 5 ట్రాన్సాక్షన్ పర్ మంత్ ఫ్రీ. ఈ నాన్ మెట్రో ట్రాన్సాక్షన్ అయితే మీకు ఛార్జెస్ అయితే అప్లై అవుతాయి. అది లిమిట్ని బట్టి అయితే మీకైతే ఛార్జెస్ అయితే అప్లై అయితే అవుతాయి. తర్వాత దీంట్లో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ సేవింగ్ అకౌంట్స్ అయితే మీకు 2.9% అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అదేవిధంగా ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అయితే 6.90% అయితే మీకైతే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఈ విధంగా అయితే పట్టడం అయితే జరుగుతుంది. దీంట్లో యొక్క బెనిఫిట్స్ ఇవి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు మీ మొబైల్లోనే ఈ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లో కెనరా AI1 క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది ఈ యాప్. తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ యారో మార్క్ని అయితే క్లిక్ చేయండి. మొబైల్ నెంబరు, పాన్, ఆధారు, బేసిక్ డీటెయిల్స్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ మీకు అయితే యారో మార్క్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, లేకపోతే ఈమెయిల్కైనా ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ మీకు మళ్ళీ యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. 1 టైం పాస్వర్డ్ అది. ఇక్కడ తర్వాత ఆధార్ విర్చువల్ ఐడి, ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ రైట్ మార్క్ యారో మార్క్ క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ ఓటీపీ. తర్వాత ఇక్కడ రీడ్ మోర్ అని ఉంది. ఇక్కడ ఇవన్నీ అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ యాజ్ అబౌవ్ ఉంటుంది. అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చి ఇక్కడ యారో మీద అయితే క్లిక్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇది అడ్రస్ ఓకే అయితే ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను. కొత్త వాళ్ళకి కనుక వీడియో చూస్తుంటే లైక్ అయితే చేసేయండి. ఇక్కడ విధంగా టిక్ మార్క్ అయితే చేసి ఇక్కడ రైట్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మీరు వేరే చోట ఉంటే ఇక్కడ టిక్ మార్క్ తీసేసి మీ అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ దగ్గర ఇక్కడ మీరు మీ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ రైట్ మార్క్ యారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫెషనల్ టైపు, సబ్ ప్రొఫెషన్ టైపు, గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఈ మూడైతే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ మూడింటిని సెలెక్ట్ చేయండి. ఈ మూడింటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ మీ ఫాదర్ నేము, మదర్ నేము ఇవైతే అడుగుతుంది. ఇవైతే ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ సింగిల్ మ్యారీడ్ అడుగుతుంది. తర్వాత డూ యూ వాంట్ టు నామినీ, మీరు నామినీ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. నామినీ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే అప్పుడు అవసరం లేదంటే నో మీద క్లిక్ చేయండి. నామినీ డీటెయిల్స్ పెట్టుకోవడం మంచిదే, కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇంకోండి ఇక్కడ
రూపే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, SMS అలర్ట్స్, మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ అయితే ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్రాంచ్ అని ఉంటుంది కదా కింద, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా 2 more స్టెప్స్ చేస్తే మనకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయమంటుంది. మీ దగ్గరలో ఉన్న మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయండి. మన తెలంగాణ కాబట్టి తెలంగాణ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సెలెక్టెడ్ బ్రాంచ్ అని ఉంటుంది. సెలెక్ట్ బ్రాంచ్ మీ దగ్గర ఏదైనా బ్రాంచ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రిఫర్డ్ డేట్, టైం అయితే అడుగుతుంది. ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు బ్యాంకింగ్ వాళ్ళు వీడియో కాల్ చేయడానికి ఇక్కడ మీకు ప్రిఫర్డ్ డేట్, టైం అయితే అడుగుతుంది. అంటే మీరు ఏ డేట్లో ఖాళీగా ఉంటారు, ఏ టైంలో ఖాళీగా ఉంటారని అక్కడ అడుగుతుంది. మీరు ఆ డేట్, టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు వాళ్ళైతే వీడియో కాల్ అయితే చేస్తారు. వీడియో కాల్ చేసి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అయితే వాళ్ళు తీసుకొని మీకైతే అకౌంట్ అయితే యాక్టివేట్ చేస్తారు. మీ దగ్గర పాన్ కార్డ్, అదేవిధంగా ఒక వైట్ పేపర్ మీద సైన్ అయితే చేసుకొని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. పెట్టుకున్నప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే మీరైతే చూపిస్తే, ఇంకోండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్, యూ ఆర్ జస్ట్ 1 step away టు గెట్ యువర్ అకౌంట్ యాక్టివేటెడ్, ప్లీజ్ కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ అండ్ యాక్సెస్ ద ఫుల్ కేవైసీ సేవింగ్ అకౌంట్ అని ఏ విధంగా అయితే అడుగుతుంది. ఇంకోండి ఈ విధంగా మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. అక్కడ ఈ విధంగా దాని మీద అయితే ట్యాప్ చేసి మీరైతే వీడియో కేవైసీ ద్వారా మీరైతే ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. మీకు వాళ్ళు కాల్ చేస్తారు. ఇక్కడ ఈ విధంగా లింక్ అయితే పంపిస్తారు. దాని మీద క్లిక్ చేసి మీరైతే మీ అకౌంట్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా వీడియో కేవైసీ చేస్తే మీకు చాలా సింపుల్గా అయితే అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. జస్ట్ ఈ వీడియో కేవైసీ ద్వారా ఇక్కడ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డుకి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడైతే మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ లైవ్ వీడియో కాల్ టు అప్గ్రేడ్ యువర్ అకౌంట్ ఉంటుంది కదా, మీరైతే వీడియో కాల్ ద్వారా మీ అకౌంట్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెసే. వీడియో కాల్ అనేది మీ పాన్ కార్డు, వైట్ పేపర్ మీద సైన్ ఇవి ఉంటే చాలు మీ దగ్గర. మీరు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ చెప్తే మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఇంటి దగ్గర ఉంటే మీకు ఏటీఎం కార్డు అయితే ఒక 1 weekలో అయితే ఇంటికైతే వస్తుంది. చెక్ బుక్ కావాలన్నా మీరైతే అడగవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా మీరైతే అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్